పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిల్ని అమ్మాయిలు చంపుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఒక్కతే చంపదు కదా. ఇక్కడ మొన్న ఒక సర్వేర్ ఉన్నాడు, ఆయన చంపేసింది. ఎలా చంపింది? ఒక బ్యాంక్ మేనేజర్తో రిలేషన్ ఉండటం వల్ల, ఆ చెడు స్నేహం వల్లే కదా ఇతను చంపింది భర్తని. తర్వాత హనీమూన్కి వెళ్ళారు ఒకళ్ళు, అక్కడ ఒక చెడు స్నేహం వల్లేనే కదా భర్తను చంపేసింది ఆమె హనీమూన్లో. మీకు అర్థమవుతుంది కదా. ఒక కెప్టెన్ని పాపం అతను మరి కెప్టెన్ అనుకుంటా, అతను తీసుకొచ్చి ఒక చెడు స్నేహం వల్ల, ఒక చెడు స్నేహితుడు వల్ల ఇద్దరు కలిపి చంపేసి డ్రమ్ములో వేసేసారు. నా ఎక్స్పీరియన్స్లో నేను రీసెర్చ్ చేసిన కేసుల్లో ఇది ఒక భాగం. నీకు అర్థం కాదు. స్నేహం అని ముసుగులోనే కదా మీకు పరిచయం అయ్యేది. డైరెక్ట్ అక్రమ సంబంధం ముసుగులో పరిచయం అవుతారండి. ఒకటి గుర్తుపెట్టుకుని, అక్రమ సంబంధం డైరెక్ట్గా ఎప్పుడు ఏర్పడదు. మీరు అవునన్నా కాదన్నది వాస్తవం. ముందు ఫ్రెండ్షిప్ ద్వారా, స్నేహం అనేది ఏర్పడుతుంది, ఒక బాయ్ ఫ్రెండ్. తర్వాత ఎప్పుడు ఏర్పడుతుంది? ముందుకెళ్ళిన తర్వాత ఎండింగ్ పాయింట్ అక్రమ సంబంధం. అవునంటారా కదంటారా? డైరెక్ట్గా ఒక అబ్బాయిలో ఒక అమ్మాయి డైరెక్ట్గా అక్రమ సంబంధం అని అడగలేడు కదా. స్నేహం అనే ముసుగులో లవ్ వస్తుంది. లవ్ తర్వాత ఇంకేం జరుగుతుందో నాకు తెలియదు, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మాకైతే లేదు. మా డైరెక్ట్ పెళ్లి సంబంధాలేమో ఏంటి. తర్వాత ఇప్పుడేం జరుగుతున్న ట్రెండింగ్ మీరు చెప్పాలి, మాకు తెలియదు. తర్వాత లాస్ట్కి చివరికి ఎండింగ్ ఏంటి? అక్రమ సంబంధమే కదా. ఆ అక్రమ సంబంధం ముసుగులోనే కదా జరిగేది.